దురలవాట్లు అంటారు కదా సార్, పేకాట ఆడడం, మందు తాగడం, స్మోకింగ్ చేయడం, అధిక వడ్డీలకు అప్పులు తీసుకురావడం, ఇంకా వేరే వేరే వ్యవహారాలు. కానీ ఇప్పుడు యువత చాలా కొత్త కొత్త అలవాట్లకు బానిసలు అవుతూ ఉన్నారు సార్. గంజాయి, గత ప్రభుత్వ హయాంలో గంజాయి విచ్చలవిడిగా దొరికిందని చెప్తూ కూటమి నేతలు ఆరోపణలు చేశారు. కానీ ఇప్పటికీ కూడా గంజాయి ఆంధ్రప్రదేశ్లో దొరుకుతుంది, తెలంగాణలో విచ్చలవిడిగా దొరుకుతున్న పరిస్థితి. ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్స్, దానికి తోడు ఈ లోన్ యాప్లు సార్, మైక్రో ఫైనాన్స్ సంస్థలు మీకు ఏ ప్రూఫ్ లేకుండా ముందు లోన్స్ ఇచ్చేస్తూ ఉంటారు. తర్వాత ఆ ఫోన్లో ఉన్న డేటా అంతా కూడా వాళ్ళు తీసుకుని వాళ్ళను బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు. రీసెంట్గా మనం చాలా చూసాము, చాలామంది యువత అలా ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి. సో ఇంత జరుగుతున్నా కూడా ఎందుకు మరి ప్రభుత్వాలు అరికట్టలేకపోతూ ఉన్నాయి? ఏం చేయాల్సిన అవసరం ఉందండి? అంటే ఇవన్నీ మీకు సామాజిక దురాచారాలు, ప్రభుత్వాలు మాత్రమే చేయలేవు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఒక సామాజిక దురాచారాన్ని అంతం చేసేందుకు చట్టమే సరిపోదు, కానీ ఒక చట్టపరమైన సానుకూల వాతావరణం ఉండాలి. రెండు వేరు. ఇప్పుడు మన వరకట్న నిషేధ చట్టం తెచ్చాం, వరకట్న ఆగిపోయిందా? వరకట్న నిషేధ చట్టాన్ని అమలు చేసే అధికారులు వరకట్న తీసుకుంటారు. సో నాకు ఇప్పటికి గుర్తు, ఈనాడులో ఒకసారి కార్టూన్ వచ్చింది సారా వ్యతిరేక ఉద్యమ సమయంలో. రోజంతా సారా వ్యతిరేక పోరాటంలో ప్రచారం చేసి అలసిపోయి సారా దాగి నిద్రిస్తున్న సారా వ్యతిరేక ఉద్యమ కార్యకర్తలు అని. అంటే అంటే మనిషి వ్యసనానికి ఎందుకు అలవాటు పడతాడు? ఇప్పుడు నాకు మా ప్రొఫెసర్ బషీరుద్దీన్ అని మాకు ప్రొఫెసర్ ఎవరో నాకు పిలిచి డి యూ స్మోక్ అన్నాడు, నో సార్ అన్నా. డి యూ డ్రింక్ అన్నాడు, నో సార్ అన్నా. డి యూ వుమనైజ్ అన్నాడు, అంటే అక్రమ లైంగిక సంబంధాలు ఉన్నాయా అని, నో సార్ అన్నా. డి యూ మెడిటేట్ అన్నాడు, నో సార్ అన్నా. నో నీడ్. If you don't smoke, if you don't drink, if you don't womanize, it is like a meditation. Your life is a meditation. So no need to meditate అన్నాడు. వాస్తవం కాదు, ఈవెన్ అన్నీ ఉన్నా యూ నీడ్ టు మెడిటేట్. సో ఎందుకు అంటే అందువల్లనే నాకు ఏ రకమైన దుర్వ్యసనం లేదు కనుక గర్వంగా చెప్పుకోగలుగుతాను. ఏ రకమైన దుర్వ్యసనం, ఒకటే వ్యసనం ఏంటంటే నిరంతరం చదువుకోవడం, కొత్త విషయాలు తెలుసుకోవడం, రాత్రి పగలనకుండా కొత్త విషయాన్ని అధ్యయనం చేయడం, అదే ఉన్న వ్యసనం. దాని దుర్వ్యసనం కాదు కదా, అదే మంచి వ్యసనమే కదా. సో ఐ హ్యావ్ అడిక్షన్ టు లెర్నింగ్. అంటే అందుకే చాలామంది చెప్తాను, మీరు నేర్చుకోవడము, విజ్ఞానాన్ని ఆర్జించడము గనక మీకు ఆ కోరిక పెరిగితే, దాంట్లో రుచి మరిగితే, మీకు ఏది దాని మించిన కిక్ ఇవ్వదు. అది మించిన కిక్ ఇంకేది ఇవ్వదు. మీరు గమనించండి, అదొక్కటి అలవాటు చేసుకోండి. జ్ఞాన సముపార్జనలో మీరు కిక్కు పొందితే ఇక మీకు ఏ కిక్లు పనిచేయవు. కానీ ఇలాంటి వ్యసనాలు ఎందుకు యువత బారిన పడుతున్నారన్న దానిపైన సోషాలజికల్ స్టడీస్, సైకాలజికల్ స్టడీస్ చాలా ఉన్నాయి. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఒకటి మీరు అన్నట్లు ఈ లోన్ యాప్లు ఏమో క్విక్ మనీ కల్చర్. క్విక్ మనీ కల్చర్ అంటే రాత్రి కుబేరుడు కావాలి, కష్టపడితే పెరుగుతామని కాకుండా ఏదో ఒక మార్గం, ఎన్స్ డిటర్మైన్ మీన్స్ అంటారు, అది క్విక్ మనీ కల్చర్ పెరగడం. రెండవది కోరికలు విపరీతంగా ఉండడం. అంటే మన ఇన్కమ్ కెపాసిటీని మించి ఆస్పిరేషన్స్ ఉండడం. ఇన్కమ్ కెపాసిటీకి అంటే డేనియల్ లెర్నర్ అనే సామాజిక శాస్త్రవేత్త ది పాసింగ్ ఆఫ్ ట్రెడిషనల్ సొసైటీ అనే పుస్తకంలో రెవల్యూషన్ ఆఫ్ రైజింగ్ ఫ్రస్ట్రేషన్స్ అన్న పదం వాడతాడు. అంటే నిరాశల విప్లవానికి దారితీస్తుంది అని. అంటే ఇవాళ ప్రపంచమేమో చాలా అట్రాక్టివ్గా ఉంటుంది, నీకున్న సామర్థ్యమో తక్కువ. అందువల్ల ఆకాంక్షలు పెరిగిపోయి, కోరికలు పెరిగిపోయి, నీ కోరికలకు తగ్గ ఆదాయ వనరులు లేనప్పుడు ఇలా అడ్డదారులో సంపాదించేటువంటివి ఉంటాయి. కనుక మీరు చెప్పిన మత్తు పదార్థాలు, ఈ మందు, వీటి అలవాట్లకు కావటానికి పీర్ ప్రెషర్స్ కారణం కావచ్చు. ఉదాహరణకు నీకున్న కంపెనీ, యూ టెల్ యువర్ ఫ్రెండ్ ఐ విల్ టెల్ యువర్ క్యారెక్టర్ అని సామెత ఉంది ఇంగ్లీష్లో. నీ స్నేహితులు ఎవరో తెలుసుకోండి, నీ గుణం తెప్పవచ్చు అని. సో ఇప్పుడు కొత్త వ్యసనం కూడా, కొత్త వ్యసనం ట్రివియల్ ఇంటర్నెట్ కన్సంప్షన్. మత్తు పదార్థాలు, మందు తాగడే కాదు, దీన్ని ఇప్పుడు వైద్య శాస్త్రాల్లో బ్రెయిన్ రాట్ అంటున్నారు. సైకాలజీలో బ్రెయిన్ రాట్ అంటే ఏంటంటే నాన్ సీరియస్ ట్రివియల్ లో క్వాలిటీ ఇంటర్నెట్ కన్సంప్షన్. ఇప్పుడు ఈ మీములు, జోకులు, పనికి మాలిన షార్ట్ ఫామ్ ఎంటర్టైన్మెంటు, ఇవే చూసుకుంటూ ఉంటారు. అంటే నీ మెదడుకు ఆలోచించాల్సిన అవసరం లేని
మెదడుకు పని పెట్టని ఇంటర్నెట్ కన్జంప్షన్ వల్ల కాగ్నిటివ్ ఎబిలిటీస్ అంటే మెదడు ఆలోచించగలిగే శక్తిని కోల్పోతుంది అని లేటెస్ట్ రీసెర్చ్ చెప్తుంది. బ్రెయిన్ రాట్ అంటారు. ఇవన్నీ వ్యసనాలకు కారణం ఏంటి? ఫ్యామిలీ. ఒకప్పుడు మనకు కొన్ని సోషల్ స్ట్రక్చర్స్ ఉండే, ఆ సోషల్ స్ట్రక్చర్స్ మనిషిని కంట్రోల్ చేసేది. మనిషి అనేక రకాల ఆలోచనల వైపుగా నిరంతరం డైవర్ట్ అవుతూనే ఉంటాడు. మీరు ఒక్క సెకండ్ అయినా మీ ఆలోచనను మనస్సును కంట్రోల్ చేసుకోగలుగుతారా? మీ బాడీని కంట్రోల్ చేయగలుగుతారు, మనస్సును కంట్రోల్ చేయలేరు. మీరు గమనించండి, మనస్సు శరవేగంగా ప్రయాణం చేస్తుంది, ఎటుపోతుందో తెలియదు, దిశలో ప్రయాణం చేస్తుంది. అందువల్ల మనకు ఈ మనస్సును, మెడిటేషన్ అంటే ఏంటి? మనస్సును నియంత్రణలో పెట్టడం, మైండ్ఫుల్నెస్ అంటారు బుద్ధిస్ట్ ఫిలాసఫీలో. సో ఈ మైండ్ఫుల్నెస్ ఏంటి అంటే మనస్సును కంట్రోల్ చేయడం. మనస్సును వర్తమానం పైన కంట్రోల్ కూడా చేయలేము మనం. మీరు గమనించండి, ఎగ్జిస్టింగ్ రియాలిటీ పైన కూడా కంట్రోల్ చేయడం. అటు భవిష్యత్తు వైపు వెళ్తుంది, పాస్ట్ వైపు వెళ్తుంది. నువ్వు ఒకటి చెప్తుంది, ఇంకోటి మనం మాట్లాడుతుంటే కూడా మనసు ఇంకో దగ్గరికి పోతుంది. మనసును నియంత్రించడమే మెడిటేషన్. బాడీని నియంత్రించడం శారీరక వ్యాయామం అయితే, మనసును నియంత్రించడం ధ్యానం అవుతుంది. సో ఈ మనసును నియంత్రించడం అనేది ఒక పెద్ద ఛాలెంజ్. మనసును నియంత్రించే వ్యవస్థలు ఏంటివి అన్నప్పుడు ఒకప్పుడు అనేక సోషల్ స్ట్రక్చర్స్ ఉండే. ఉదాహరణకు ఫ్యామిలీ, కుటుంబము. ఇప్పుడు ఆ ఫ్యామిలీ అనేటువంటి సోషల్ స్ట్రక్చర్ వీక్ అయింది. కమ్యూనిటీ, నీ చుట్టూ ఉన్న కుటుంబ సమాజాలు, సమూహాలు, జన సమూహాలు, అవన్నీ కూడా సోషల్ స్ట్రక్చర్ వీక్ అయింది. తర్వాత మనిషి తాత్విక చింతన, మతము, ఆధ్యాత్మిక చింతన మనిషిని దూరం ఉంచేది. ఆ రకమైనటువంటి ఆలోచనల పైన కంట్రోల్. మీరు ఉదాహరణకు చిన్నప్పుడు రామాయణ ప్రభావం మన పైన ఉంటే, మన ఏకపత్ని వ్రతుడు అనే దాన్ని ఒక గ్రేట్ వాల్యూగా మనిషి స్వీకరిస్తాడు. పొరపాటున కూడా ఇంకో వైపు చూడడు మనిషి. ఎందుకంటే ఆ ప్రొఫౌండ్ ఇన్ఫ్లుయెన్స్ నీ పైన ఉంటుంది. అంటే లాయల్టీ టు ద లైఫ్ పార్ట్నర్. నువ్వు సీతారాముల జీవితము, రామాయణము చదివిన ప్రభావం ఉంటే మనిషి ఎట్టి పరిస్థితుల్లో కూడా లైఫ్ పార్ట్నర్ను దాటి పక్క చూడలేడు, పక్క వైపు ఆలోచించలేడు. కారణం ఏంటంటే ఆ లాయల్టీ నీకు ఉంటుంది, ఆ ప్రభావం ఉంటుంది. ఇప్పుడు ఏ ప్రభావాలు లేకుండా పోతున్నాయి కదా. మరోవైపు ఏమో పనికిమాలిన కన్జంప్షన్, ఆన్లైన్లో పోర్నోగ్రఫీ నుంచి మొదలుకొని ఎవ్రీథింగ్ పనికిమాలినంతా దొరుకుతుంది. సినిమాల్లో ఏమో హీరోలే మందు తాగుతూ హీరోయిజం, మందు తాగడాన్ని హీరోయిజంగా చూపుతారు. రోజు మందు బాటలు పట్టుకొని గ్లాస్ పట్టుకొని ఉంటాడు హీరో సినిమా అంతా. వాట్ కైండ్ ఆఫ్ మెసేజ్ ఆర్ యూ సెండింగ్? నీకు అందువల్ల అనేక సామాజిక పరమైన ఉన్నాయి. అందుకే మీకు మందు పైన వావిలాల గోపాలకృష్ణ ఒక అద్భుతమైన మాట చెప్తాడు. ఆయన అంటాడు, ఆ మద్యము బహిరంగంగా, విశృంఖలంగా, విచ్చలవిడిగా దొరకకుండా ప్రభుత్వం నియంత్రించాలి. అక్రమ మద్యము, కల్తీ మద్యము ప్రవేశించకుండా ప్రభుత్వము, పౌర సమాజము నియంత్రించాలి. మనిషి మద్యానికి అలవాటు పడకుండా ఒక సామాజిక మార్పు మనసులో తీసుకురావాలి అంటాడు. ఈ మూడు, మత్తు పదార్థాలకైనా ఏదైనా మత్తు పదార్థాలు దొరకకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. అదే సమయంలో ఎక్కడైనా పౌర సమాజ పాత్ర, ఇప్పుడు స్కూల్లో మత్తు పదార్థాలు వాడుతున్నారంటే ఆ స్కూల్ మేనేజ్మెంట్కి ఉండదా? అక్కడ వచ్చి హోమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ చూస్తాడా? నీ కమ్యూనిటీలో, నీ అపార్ట్మెంట్లో, నీ కాలనీలోమో మత్తు పదార్థాలు ఎవరైనా వాడుతున్నారు, నీకు లేదా బాధ్యత? నాకేం సంబంధం లేదు, వాడెవడో, మనం ఎందుకు, వాళ్ళకు ఏమన్నా అంటే గొడవ అవుతుందేమో అని మనం బాధ్యత లేకుండా ఉంటాం. నీకు తెలిసిన పాన్ షాప్లో మత్తు పదార్థాలు గంజాయి అమ్ముతున్నారు, నీ బాధ్యత లేదా పోలీసులకు చెప్పడం, కానీ మనకు ఏ సంబంధం లేకుండా మనం ఉంటాం. అందువల్ల పౌర సమాజం, ప్రజల్లో కూడా అవగాహన. యువతరంలో సోషల్ కల్చరల్ యాక్టివిటీస్ లేకుండా పోతున్నాయి. మనిషి ఆఫ్లైన్ యాక్టివిటీ తగ్గిపోతుంది, ఆన్లైన్ యాక్టివిటీ మాత్రమే పరిమితం అవుతున్నాయి. ఎంటర్టైన్మెంట్ నుంచి మొదలుకొని సోషల్ రిలేషన్స్ వరకు అన్ని కృత్రిమమైన ఆర్టిఫిషియల్ ఆన్లైన్ మీదకి వెళ్ళిపోయాయి. అందువల్ల క్రియేట్ అట్మాస్ఫియర్, సామాజిక సాంస్కృతిక వ్యక్తీకరణకు యువతరానికి అవకాశం ఇవ్వాలి. అందువల్ల మత్తు పదార్థాల మీద పోరాటం కేవలం ప్రభుత్వమే చేయలేదు, సమాజం కూడా చేయాలి.